గుడ్ పేరెంటింగ్ సెషన్లో భాగంగా ఈరోజు మోరల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే మోరల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. 3 to 6 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల్లో మనం మోరల్స్ ఎలా నేర్పించాలి, సో సమాజంలో మనం బతకాలి, గౌరవించబడాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి అంటే కనుక అదంతా కూడా ఒక మోరల్ స్టోరీస్ వల్ల కానీ లేదంటే మనం పేరెంట్గా మోరల్స్ నేర్పిస్తేనే వాళ్ళ యొక్క ఎదుగుదల లైఫ్ అనేది అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్గా వాళ్ళు పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకుందాం. మరి వీటికి సంబంధించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కమలాంజలి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 10,000+ క్లయింట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో అంజలి సైకలాజికల్ కౌన్సిల్ రాజమండ్రి. సో వారితో మాట్లాడదాం, ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. సో మోరల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్, సో ఇది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. అయితే ఈ మోరల్ డెవలప్మెంట్ని చిన్నపిల్లల్లో మనం ఎలా పెంపొందించాలి? కరెక్ట్. అది చిన్నపిల్లలకి మన స్కూల్లో చూడండి, మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పీరియడ్, ఒక క్లాస్, ఒక టెక్స్ట్ బుక్ దానికి ఉంటుంది ఎవ్రీ స్కూల్లో కూడా. ఓకే. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కూల్ బాధ్యత కాదు అది, స్కూల్ బాధ్యత మాత్రమే కాదు, ఓకే, మన బాధ్యత కూడా. ఎందుకంటే పిల్లలు ఎందుకు మోరల్స్ ఎందుకు నేర్చుకోవాలి, వాల్యూస్ అంటే ఏంటి, అంటే వాళ్ళు ఏది రైట్ రాంగ్ అనుకుని వాళ్ళు ఫీల్ అవుతున్నారో అది వాళ్ళ వాల్యూస్ని ప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో అదే కదా వాళ్ళ పర్సనాలిటీ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏ వాల్యూస్ని వాళ్ళల్లో పెంచి పోషించుకోవాలి, దానికి మనం ఇంట్లో ఎలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సో అసలు బేసిక్గా ప్రైమరీ మోరల్స్, ప్రైమరీ వాల్యూస్, కొన్ని ప్రైమరీ వాల్యూస్ని ఏం మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళల్లో పెంచి పోషించవచ్చు అనేది మనం మాట్లాడుకుంటే, సో మొక్కై వంగంది మానే వంగున అంటారు కదా. సో అలాగా ఏదన్నా అలవాట్లు ఏం చేయాలన్నా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి, అది అంటారు కదా ఉగ్గుపాలతో నేర్పిస్తే ఏదైనా వస్తుంది అంటారు. ఇది ఉదాహరణ అండి దానికి. సో పిల్లల్లో యూజువల్గా మన పిల్లలు గౌరవింపబడాలి, అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి వాళ్ళకి అని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తారు. ముందు మీకు అన్ని ఎపిసోడ్స్లో చెప్పినట్లే, ఫస్ట్ మనం యాజ్ ఏ పేరెంట్ ఒక రోల్ మోడల్ లాగా, ఒక హీరో లాగా, ఫాదర్ అంటే, మదర్ అంటే ఒక రోల్ మోడల్ లాగా మనం బిహేవ్ చేయాలి. అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన పిల్లలతో, మన పక్కింటి వాళ్ళతో, మన చుట్టాలతో, ఎదుటి వాళ్ళతో, సమాజంలో. సో ఇవన్నీ కోణాల్లో కూడా వాళ్ళ ముందు ప్రదర్శించడం కాదు, వాట్ వీఆర్ అన్నది, ఎవరు లేనప్పుడు మనం ఎలా ఉంటున్నాం, దట్ ఈస్ అవర్ అంటే వాల్యూస్ అన్నది ఏంటంటే, ఎవరు లేనప్పుడు, ఎవరు నిన్ను గమనించినప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వేం నమ్ముతున్నావు. సో వీటిని నువ్వు పెంచి పోషించుకోవాలి. పిల్లలకు కూడా పెంచి పోషించే విధంగా నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా కొన్ని మోరల్స్, ఇంపార్టెంట్ మోరల్స్ తీసుకుంటే ఏముంటుందండి, గౌరవం. అందరూ గౌరవింపబడటాన్ని అందరూ ఇష్టపడతారు. అట్లాగే రెస్పెక్ట్, గౌరవం అంటే రెస్పెక్ట్. అలాగే ఆనెస్టీ, నిజాయితీగా ఉండటం. అలాగే రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ, ఓకే, పేషెన్సీ, సహనం. అలాగే దయ కలిగి ఉండటం, కైండ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ, దయా, ఎస్, గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు. అండ్ టీమ్ వర్క్, నలుగురిలో కలిసి పనిచేయటం. అలాగే వినయం అంటే పొలైట్నెస్, నమ్రత అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తీసుకుంటే, ఒక ముందు చూపు కలిగి ఉండటం, ఇవన్నీ తీసుకుంటే, ఇది ఒక్కొక్కటి తీసుకోండి ఫస్ట్ మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు చూపు, పిల్లలు ఏంటంటే ఏది కూడా అప్పుడు టైం వచ్చినప్పుడు చేద్దాంలే, ఎగ్జామ్ వచ్చినప్పుడు చదువుకుందాంలే, అప్పుడు లేస్తానులే, ఇప్పుడు ఎందుకు లేవటం, ఇట్లా అన్నీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ముందు చూపే తీసుకుంటే వాళ్ళకి, నీకు లేదమ్మా ముందు చూపు అనే పెద్ద పదం వాళ్ళకి అర్థం కాదు. సో అది మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక చక్కగా ఒక షార్ట్ స్టోరీలా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మన పంచతంత్రాల్లో, పెద్ద బాల శిక్షలో ఉన్న స్టోరీస్ అండి ఇప్పుడు నేను మీకు చెప్పేది కూడా. బట్ పేర్లు మారుస్తున్నాను ఈ జనరేషన్కి. అంటే అప్పుడు యాక్చువల్గా నేను మా పిల్లలకి చెప్పినప్పుడు ఈ పేర్లు ఏంటి,
ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘదర్శి, సూక్ష్మదర్శి అనే పేర్లు ఉండే. ఓకే. సో అప్పటికి అంటే ఈ పెద్ద బాల శిక్ష రాసినప్పుడు ఆ పేర్లు, బట్ అప్పుడే ముందు చూపు గురించి తెలియజేయటం, పిల్లల్లో ఇది ఉండాలి అనేది చెప్పడం జరిగింది. సో ఈ రోజుల్లో పిల్లలకి అంటే మీరు మీ పిల్లలకి చెప్పాలంటే కియా, రియా, దియా. సో ఒక 3 చేపలు, ఈ 3 చేపల పేర్లు అండి కియా, రియా, దియా. ఇది ముందు చూపు పెంపొందించుకోవడం, ముందు చూపు ఎందుకు ఉండాలి, అవసరం అన్న దాని గురించి తెలియచెప్పే ఒక షార్ట్ మోరల్ స్టోరీ. సో మీ పిల్లలు కూర్చోబెట్టి చిట్టల్లి ఇక్కడ నీకు వాళ్ళకి స్టోరీ చెప్తాను. ఒక పెద్ద చెరువు ఉంది. సో అందులో ఏంటంటే 3 చాలా చేపలు ఉన్నాయి. అందులో 3 చేపలు ఫ్రెండ్స్ అన్నమాట. వాటి పేరు కియా, రియా, దియా. సో మంచిగా వర్షం వచ్చింది కదా, రెయినీ సీజన్లో చెరువులన్నీ ఫుల్గా ఉంటాయి కదా, చాలా వర్షం వస్తుంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు ఫిష్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే బోల్ వాటర్ ఉంటే దానికి కూడా స్విమ్ చేయటం, ఆడుకోవటం ఇష్టం కాబట్టి. సో రెయినీ సీజన్ అయిపోతుంది, ఇంకా ఆల్మోస్ట్ ఇట్స్ అంటే అబౌట్ టు గో అనమాట. రెయినీ సీజన్ వెళ్ళిపోయే టైం వచ్చేసింది. అప్పుడు కియా ఏం చెప్పుద్దంటే, రెయినీ సీజన్ వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు వర్షం బాగా వస్తున్నాయి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం చాలా ఈజీగా మన ప్రయత్నం లేకుండా ఇప్పుడు మనం ఫ్లో అవ్వగలం, ఈదుకుంటా ముందు వెళ్ళిపోగలము. ఎందుకంటే తర్వాత సమ్మర్ వస్తే అన్ని చెరువులు, నదులు అన్నీ ఎండిపోతాయి, అస్సలు వాటర్ ఉండవు. అప్పుడు మనం సర్వైవ్ అవ్వలేము. చూడు, ఎవరైనా ఫిషర్ మ్యాన్ వస్తే ఈజీగా మనం పట్టుబడిపోతాం, ఎందుకంటే నీళ్ళే లేకపోతే మనం దొరికిపోతాం, చచ్చిపోతాం కదా. సో ఇప్పుడు మనం కష్టపడకుండా వెళ్ళిపోదామా, పక్కనే ఇంకొక ఊరు ఉందంట, అక్కడ చాలా ఎప్పుడు కూడా వాటర్ బాగుంటుందంట, అక్కడికి వెళ్దామా అని కియా అంట. రియా, దియా ఏం చెప్తారు, ఏమి నీకెంత పిచ్చా, ఎప్పుడో కదా సమ్మర్ వచ్చేది, ఇప్పుడు వెళ్తానంటావేంటి, ఇంకా చాలా టైం ఉంది, నువ్వు కావాలంటే వెళ్ళు, మేము వెళ్ళాం అంటుంది. అంటే సరే ఓకే మీ ఇష్టం అని చెప్పేసి కియా మాట కొంతమంది ఫ్రెండ్స్ వింటారు. కియా దాని ఫ్రెండ్స్ కలిసి ఆ వర్షంలో చక్కగా ఫ్లో అవుతా వేరే దగ్గరికి వెళ్ళిపోతారు లాస్ట్ మినిట్లో. వాళ్ళు అనుకున్నట్టు ఇంకొద్ది రోజులకి ఎండలు స్టార్ట్ అయినాయి. సో నీళ్ళు కొంచెం తగ్గిపోవటం స్టార్ట్ అయింది. సో అప్పుడు నీళ్ళు తగ్గిపోయే కొద్దీ ఏమవుతుంది, ఫిష్ అంతా కూడా వాటర్ తగ్గిపోతే పైకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫిషర్ మ్యాన్ వస్తే ఈజీగా వాటిని పట్టేసుకుంటే చంపేస్తాడు, వండేసుకుని తినేస్తారు. సో కాబట్టి అప్పుడు నెక్స్ట్ రియా చెప్తుంది, మనకి కియా చెప్పింది కదా, ఆ టైం వచ్చేసింది, వెళ్ళిపోదాం అబ్బా ఇప్పుడైనా సరే, ఫిషర్ మ్యాన్ ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, మన ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళిపోతున్నారు అని రియా చెప్తుంది అనమాట. చెప్తే దియా అని మిగతా ఫ్రెండ్స్ అంటారు, ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళే కదా పట్టుకున్నారు, మనల్ని పట్టుకోలేదు కదా, అంత స్టేజ్ వస్తే అప్పుడు మనకు తప్పించుకోవడం ఎలాగో తెలుసులే, ఎట్లాగా ఏం పర్లేదులే అని చెప్తుంది అనమాట. సో అప్పుడు రియా ఏం చేస్తుంది, కొంతమంది ఫ్రెండ్స్ రియా మాట కొంతమంది వింటారు, వీళ్ళందరూ కలిసి ఇంకొక పక్కనే ఉన్న ఇంకొక పాండ్కి ఈదుకుంటూ చక్కగా వెళ్ళిపోతారు. నీళ్ళు కొంచెం ఉంది కాబట్టి అట్లీస్ట్ అప్పుడైనా. ఇంకొద్ది రోజులకి వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. చూడండి, సమ్మర్లో మన చెరువులు, నదులు, వాటర్ ట్యాంక్ ఇందులో కూడా నీళ్ళు చాలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అనుకున్న టైం వచ్చేస్తుంది. సో వాటర్ చాలా వరకు అయిపోతుంది, నీళ్ళు ఏమి ఉండవు, ఎక్కడెక్కడ కొంచెం నీళ్ళు ఉంటాయి. ఆ కొంచెం నీళ్ళలోనే అన్ని చేపలు కూడా పట్టట్లేదు, ఇరుక్కుని ఉండటానికి. సో ఫిషర్ మ్యాన్ వస్తాడు, తప్పించుకుందామని వీళ్ళు అనుకుంటారు, తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. ఫైనల్లీ పట్టుబడతారు, చంపేస్తాడు, తినేస్తాడు. సో ముందు చూపు అంటే ఏంటంటే, రేపు వర్షం అయిపోయాక ఎండ వస్తుంది కదమ్మా 2 రోజుల్లో, 2 monthsలో, ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడకపోతే నీ లైఫే క్లోజ్ అయిపోతుంది అనేది మనం ఇట్లాగా ఈ ఫిష్ స్టోరీ ద్వారా చెప్తే పిల్లలు కనెక్ట్ అవుతారు. అండ్ పిల్లల్ని కూడా యాక్ట్ చేయించాలి ఇందులో. సో నువ్వు కియా రోల్, నువ్వు రియా రోల్, నువ్వు దియా రోల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక రోల్ ప్లే లాగా చేయించాలి. అండ్ వాళ్ళతో ఆ వర్బల్ కమ్యూనికేషన్ చెప్పించాలి. ఇలా చేస్తూ ఉంటే పిల్లలు, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ముందు చూపు అనే ఒక క్వాలిటీ. అంటే ఇది మనం రియల్ లైఫ్లో ఎక్కడ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, పిల్లలు జనరల్గా స్కూల్ నుంచి రాగానే షూస్ ఒక పక్కన, సాక్స్ ఒక దగ్గర, క్యారేజ్ ఒక పక్కన, డ్రెస్ యూనిఫామ్ ఒక దగ్గర, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. బ్యాడ్జ్, బెల్ట్ ఇట్లాంటివన్నీ కూడా. రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళేప్పుడు స్కూల్ బస్సు వచ్చినప్పుడు, ఆటో వచ్చినప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఒక సాక్స్ కనిపించదు, అయితే లేస్ ఉండదు, లేదంటే బ్యాడ్జ్ ఉండదు, లేదంటే బెల్ట్ ఉండదు, లేదంటే క్యారేజ్ బ్యాగ్ పెట్టారు అక్కడ పెట్టమ. ఇట్లాంటి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇద్దరిలో ఒకరికి జరుగుద్దండి. లేదంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ మదర్ తీసుకుంటుంది. మదర్, యూ షుడ్ నాట్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. నీ పిల్లల్ని నువ్వు పెంచేయొద్దు,
వాళ్ళని చక్కగా పెరిగేలాగా నేర్పించండి, వాతావరణాన్ని కల్పించండి, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండి. పిల్లలకి అన్నీ మనం ఇచ్చేయకూడదు, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి అన్నమాట. సో కాబట్టి స్కూల్ నుంచి రాగానే నువ్వు ఇలా చేయటం వలన అంటే ఏ థింగ్స్ అక్కడ నువ్వు ఆర్గనైజ్, దానికి ఒక ప్లేస్ పెట్టండి. ఈవెన్ వాడికి ఒక ప్లే జోన్ ఉన్నా సరే, నీ ప్లే థింగ్స్ అన్నీ కూడా ఈ ప్లే జోన్లో, నీ ఇంట్లోనే నీకు పెద్ద బంగ్లా అక్కర్లేదండి, ఒక్క రూమ్లోనే ఒక కార్నర్ ప్లేస్, ఒక 4x4, 4x6 కూడా వద్దు, 4x5 అంటే ఒక బాత్రూమ్ సైజ్ అండి 4x5 అంటే. హ్యాపీగా చిన్నపిల్లలు ఇద్దరు కూర్చుని అందులో ఆడుకోవచ్చు. వాళ్ళ ప్లే థింగ్స్ మొత్తం అంతా కూడా అక్కడే ఉండాలి. వాళ్ళు ఆడుకున్న తర్వాత తీసుకొచ్చి అక్కడే పెట్టాలి. వీలుంటే చిన్న చిన్న కిట్స్, వర్బల్ గేమ్స్, క్యూబ్స్, ఇలాంటి బిజినెస్ ఇట్లాంటివి ఆడుకుంటే ఆ ఏరియాలోనే కూర్చుని ఆడుకోవాలి. ఇది ఇట్స్ ఎ హ్యాబిట్. ఓకే. సో ఇది ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ప్లస్ పిల్లలకు కూడా ఇది మా ఇల్లు, ఇది నా ప్లేసు, ఇది నా చైరు, ఇది నా బ్యాగ్, ఇది చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఒక పొసెసివ్ అంటే పొసెస్ చేసుకోవటాన్ని వాళ్ళు దే ఎంజాయ్ అనమాట. సో అలా మనం క్రియేట్ చేస్తే దే ఫీల్ హ్యాపీ అండ్ వాళ్ళు కూడా పెద్ద అయినట్లు ఫీల్ అవుతారు అనమాట. అలాగే సో షూస్ అన్నీ ఇక్కడ పెట్టాలి, సాక్స్ ఈ ప్లేస్లో ఉంచాలి, బయట వేసేయాలి, క్యారేజ్ రాగానే కిచెన్లో ఆర్ బయట దగ్గర పెట్టాలి, నీ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టాలి, బెల్ట్స్, లేబుల్స్, నీ బుక్స్ దగ్గర ఇక్కడ పెట్టాలి. ఒక ప్లేసెస్ పెట్టేస్తే రేపొద్దున నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకు లేట్ అవ్వకుండా ఉంటుంది. ఏది ఎత్తుక్కునే పని ఉండదు. సో ఎత్తుక్కోకపోతే సగం టెన్షన్ తగ్గుద్ది, మనం పీస్ఫుల్గా ఆరామ్సే ఉంటాం. ఈవెన్ పెద్దవాళ్ళం మనం కూడా స్పెట్స్ ఎక్కడో పెడతాం, తాళాలు ఎక్కడో పెడతాం, ఫోన్ ఎక్కడో పెడతాం, ఛార్జర్ ఎక్కడో పెడతాం. కిచెన్లో సాల్ట్, షుగర్ ఎప్పుడూ మారవు, టీ ఇవన్నీ ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉంటాయి. అలాగే నీ సెల్ ఫోన్ పెట్టాలి, నీ స్పెట్స్ పెట్టాలి, నీ తాళాలు, ఇంట్లో కీస్, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఫిక్స్డ్ పర్మనెంట్ పెట్టేయండి. అప్పుడు యూజువల్గా ఎత్తుక్కునే పని ఉండదు, మనకి టెన్షన్ అండ్ టైం సేవ్ అవుతుంది. సో పిల్లలకు కూడా ఈ టైం సేవ్ అవటం గురించి రేపు నువ్వు టెన్షన్ అవ్వవు అనేది ఒకటి చెప్పొచ్చు. అలాగే ఏ రోజు చెప్పింది ఆ రోజు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఇది చెప్పారు స్కూల్లో, ఇంగ్లీష్లో ఇది చెప్పారు, రైమ్స్ ఇది చెప్పారు, సో మోరల్ సైన్స్ ఇది చెప్పారు, మ్యాథ్స్ ఇవాళ నాకు 1 2 3 నెంబర్స్ చెప్పారు, డ్రాయింగ్ టీచర్ ఇది నేర్పించారు అని వాళ్ళు మొత్తం ఏ రోజు చెప్పింది ఆ రోజు వాళ్ళకి వచ్చేస్తే, తిరిగి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపొద్దున క్లాస్ రూమ్లో వాడు పార్టిసిపేట్ చేయగలడు. ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాడు, వాడికి వచ్చింది అని కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే పార్టిసిపేట్ చేస్తాడు. అది చేయాల్సింది ఎవరు? మదర్. ఒకవేళ ట్యూషన్కి పంపించినా సరే, ట్యూషన్కి పంపిస్తే ట్యూషన్ టీచర్ చేస్తారండి, బట్ ఇంటికి వచ్చాక ఒక్కసారి కూర్చుని ఇవాళ నువ్వు ఏం నేర్చుకున్నావు నాన్న, ఇవాళ ఒకసారి నువ్వు నాకు చెప్పు అని చెప్తే హీ ఫీల్స్ మోర్ కాన్ఫిడెంట్. అప్పుడు క్లాస్ రూమ్లో వాడి బిహేవియర్ బాగుంటుంది, వాడి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాడు కాన్ఫిడెంట్గా అవుతాడు. అట్ ద సేమ్ టైం ముందు చూపు, విజన్. ఎగ్జామ్స్ వచ్చాక భయం, టెన్షన్ ఇలాంటివి ఉండవు. ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడం అనేది చదువుకే కాదండి, చదువు మన లైఫ్లో 25 years వచ్చే వరకే ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ఆఫ్టర్ 25? మనకు ఒక వర్క్ ఉంది. ఎంతమంది వర్క్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు? బట్ సెలబ్రిటీస్ చూడండి, నీకు పలానా 25th 10 o'clockకి ఇది నా షెడ్యూల్, 4 o'clock ఇది నా షెడ్యూల్, ఈ వీక్లో ఈ పనులు చేయాలి, నెక్స్ట్ మంత్లో ఇవి చేయాలి, సో ఈ రోజు ఇవి కంప్లీట్ చేయాలి, రేపు ఇది నా టైం ఇలా ఉంటుంది. మనం ఎందుకు చేసుకోకూడదు? 100% చెయ్యాలి. సో పిల్లలకి అది నేర్పించాలి అంటే, ఆ ప్లానింగ్ నీకు ఉండాలి అంటే ముందు ఈ రోజు పని ఈ రోజు చేసేయి. వీలుంటే రేపు చేయగలిగిన పని టైం ఉంటే ఇవాళ చేసే అవకాశం ఉంటాయి. కొన్ని పనులు ఏ రోజు ఆ రోజే చేయాలి, ఈ ముందు రోజు చేయలేము. బట్ రేపు ఎగ్జామ్ ఉంటే రేపు చదువుకోకర్లేదు, ఇవాళ చదువుకోవచ్చు. అండ్ ఈ రోజు చెప్పింది ఈ రోజు చదువుకోవాలి. సో ఇది నీకున్న విజన్, ప్లానింగ్. దీనివల్ల ఇవన్నీ ప్లానింగ్ కూడా వచ్చింది కదా లైఫ్లో. ఎంత ఇంపార్టెంట్ ప్లానింగ్ అన్నది. ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఒక బర్త్డే ప్లాన్ చేయాలన్నా మనకు ప్లాన్ అవసరం. ఏది ఎలా చేయాలి, దానికి ముందుగా ఏమేమి రెడీ చేసుకోవాలి, ఎందుకు బర్త్డేకి ముందే ఎందుకు డ్రెస్ కొనుక్కుంటాం, ముందే చాక్లెట్స్ కొనుక్కుంటాం, ఎందుకని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ ముందు చూపే కదా. ఎస్, అంటే ఈ చిన్న పిల్లోడికి మీరు చెప్పినట్టు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు, బట్ 5-6 years వస్తే అర్థం అవ్వాలి. అంటే మీరు డైలీ లైఫ్లో దాన్ని ఒక భాగంగా చేసేయాలి. ఎస్, అంటే అది పనిగట్టుకుని ఒక కొత్త విషయం కాదు. ఇందాక మీరు అన్నాను, ఎవరో చూస్తే మీరు ఇట్లా ఉండటం కాదు, అది మీరు అవ్వాలి. ఎప్పుడు పనులు అప్పుడు బాధ్యతగా చేసేసుకోవడం, టకటక చేసేసుకోవడం అన్నది మీరు అవ్వాలి. అది ఇలా చిన్నప్పటి నుంచి ఇలా చేస్తే వస్తుంది. ఇది ముందు చూపు గురించి.